హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి. ఇక్కడ రామ్నగర్లో వినాయకులు అయితే ఈ గెటప్లో ఉన్నాయండి. చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయి. ఒకటేమో పికాక్ పైన కూర్చుంది, ఒకటేమో ఆవు పైన, ఒకటేమో ఎలిఫెంట్ పైన. చూడండి, చాలా చిన్నవి ఉన్న చాలా బాగున్నాయండి. ఇక్కడైతే చిన్నది ఆవు పైన కూర్చున్నాడు శివుని గెటప్లో. ఒక్కొక్కటి చిన్న చిన్న విగ్రహాలు 2-3 వేల నుంచి 6,000 7,000 వరకు ఉన్నాయండి. ఇక్కడ మా బ్రదర్ అయితే ఇది రాముని గెటప్లో తీసుకున్నారు. మొత్తం బ్లూ కలర్లో ఉంది. యాక్చువల్లీ 11 చెప్పారండి, లాస్ట్కి 7,000కి ఇచ్చారు. వర్షం పడుతుందని ఇంకా కవర్ తీయలేదండి. నిన్న నైట్ వచ్చి తీసుకెళ్లారు. ఇంటి దగ్గరే ఆటోలో తీసుకొని వెళ్ళారు. మా వినాయకుడు అయితే నైట్ వచ్చారండి. మా వినాయకుడు కూడా నైట్ అరౌండ్ 1:30 2 o'clock వచ్చారు మా ఇంటికి కూడా. ఈసారి గెటప్ అయితే చూడండి ఈ విధంగా ఉంది. బాల వినాయకుడిలాగా ఈ రకంగా ఉందండి. నైట్ అయితే హారతి ఇచ్చి స్వాగతించాము వినాయకుడిని. ఎవ్రీ ఇయర్ ఇలాగే నైటే వస్తారు మా ఇంటికి. ఒక్కొక్కసారి 1 day 2 days ముందే వస్తారండి వినాయకుడు. తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ డెకరేషన్ షేర్ చేసామండి, వీడియో పెట్టాము. ఇక్కడ చూడండి, బాలగంగాధర్ తిలక్, మరొక సైడ్ శివాజీ మహారాజ్, మధ్యలో గణపతి మహారాజ్. ఈ విధంగా ఈసారి డెకరేషన్ అయితే అయిందండి. పూజ కూడా కంప్లీట్ అయింది. అన్ని నవగ్రహాలు కలశం పెట్టి అష్టోత్తర నామాలతో ధూపదీప నైవేద్యాలతో పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఆ విఘ్నేశ్వరుడు అందరికీ మంచి చేయాలని, అనుకున్న కోరికలను నెరవేర్చాలని, మన ఫ్యామిలీ మెంబర్స్కి మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఫస్ట్ రోజైతే మేము అటుకుల బెల్లం మరియు ఉండ్రాళ్ళ పాయసం అయితే పెడతాము. ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే పెడతామండి. ఇంకా తుమ్మికూర అవి కూడా పచ్చడి చేసి పెడతాము. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.